క్రీడల్లో గెలుపోటములు సహజమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. వట్లూరు సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న జాతీయ స్థాయి షాటోకాన్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ఘనంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. సికో షాటోకాన్ ఆధ్వర్యంలో పోటీలు బడేటి కప్పు పేరుతో నిర్వహించారు. పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై విజేత జట్టుకు ఛాంపియన్షిప్ ట్రోఫీను అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, ఓటమి గెలుపుకి నాంది అని అన్నారు. బడేటి కప్పును ఆంధ్రప్రదేశ్ జట్టు గెలుచుకోవడం సంతోషకరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండి బేగ్, డిఎల్ నారాయణ, నాగం శివ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో గెలిచిన వారందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నా. ఏదైతే బడేటి కప్ మరి మా ఫ్యామిలీ మీద స్పాన్సర్ చేశామో ఆ కప్పు మరి మహారాష్ట్రానికి వచ్చినందుకు గర్వకారణంగా ఉంది. మా కప్పు మా దగ్గర ఉంది. ఐ అప్రిషియేట్ ఆంధ్ర పీపుల్ హూ విన్ దిస్ ప్రైజ్. అలాగే ఎవరైతే వాటర్ బాల్ అయ్యారో వాళ్ళు డిస్కరేజ్ అవ్వకూడదు. వాళ్ళ టెక్నిక్స్ కానీ వాళ్ళ ప్రతిభ కానీ చూపించారు. నిరుత్సాహపడకుండా మళ్ళీ వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఛాంపియన్షిప్ సాధించాలని, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి మరి అనేక ప్రయాసంగా వచ్చి మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మరి ఈ పోటీల్లో పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. తప్పనిసరిగా ఈ స్పిరిట్తో ఎక్కడ జరిగినా సరే కరాటే అంటే ఒక కళాత్మకమైన పోరాటం. దాన్ని నేర్చుకోవడానికి మరి తల్లిదండ్రులు చూపించిన చొరవను కానీ గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా ముందు మంచి ప్రతిభావంతులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ట్రైనర్స్గా మరి అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చేశారు. ముందుగా కోచ్లందరికీ కూడా అభినందిస్తూ, అలాగే ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేసిన శహన్షా గారికి, డిఎల్ నారాయణ గారికి, ఎందుకంటే ఇది చెయ్యాలి అంటే కృత నిశ్చయంతో చేయాలి, శ్రమ వార్చాలి, అలాగే వ్యయంతో కూడుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు అన్నింటిలో కూడా వెనుకడికి వేయకోకుండా 2 నెలల నుంచి ఒక పోరాట స్ఫూర్తితో ఇది ఎలాగైనా సరే ఏలూరులో పెట్టాలి అని చెప్పి వాళ్ళు చేసినందుకు, అలాగే వాళ్ళ తప్పున ఆంధ్ర వాళ్ళే తెలుసుకున్నందుకు వాళ్ళకు కూడా గర్వకారణంగా ఉంటుంది. తప్పనిసరిగా ముందు ఇటువంటి టోర్నమెంట్లు మళ్ళీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళు అభినందిస్తున్నాను సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. Thank you, sir.